రేయ్, నువ్వు 7 నెంబర్లో డెలివరీ ఇచ్చేసావా? చెన్నై. ఈసారి చాలా పెద్ద గొడవ చేశాడు. ఆ పనిలోనే ఉన్నాను. ఇంకా ప్యాకింగ్ అవ్వలేదా? నీకేంటి అంత తొందర? ఏం లేదు. రేయ్, అదంతా సరే, నీ టీ షర్ట్ ఏది? నువ్వేం అడగద్దు. నాకు ఇదైనాక కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అది ఇట్టివు. ఓ, బైరా. ఓకే ఓకే, సరే సరే. ఏదో ప్లాన్లో ఉన్నాడు. హలో, నేను వస్తాను. రవి బావ 9 తర్వాత బయలుదేరతారు. ఆ తర్వాత వచ్చాయి. సరే. ఫుడ్ రెడీగా ఉంది, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. పాపా, నేను ఇంకా తన్ని పిలవలేదు, లేవలేదనుకుంటా. అయ్యో, స్కూల్ బస్ వచ్చే టైం ఏంటి, త్వరగా లే. అమ్మా తారా, ఏంటమ్మా ఈ నిద్ర, త్వరగా లే. లేమంటున్నానా? ప్లీజ్ అమ్మా, ఏంటమ్మా? కాసేపు నిద్రపోనివ్వు. అయ్యో లేరు తల్లి, త్వరగా లేచి బ్రష్ చేయి. కుదరదు. టైం అయింది చూడు. లేచాను కదమ్మా. బెడ్ మీదే ఉండి లేచానంటావేంటి? త్వరగా రెడీ అవుతాను. అదంతా నాకు తెలీదు. మీ నాన్న కూడా రెడీ అవుతున్నారు, త్వరగా లే. హలో జాద్ సార్, ఇవాళ ఇప్పుడా? లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు. రేపు రాత్రికి తిరిగి వచ్చేయచ్చు కదా. ఓకే సార్, సమస్య ఏం లేదు. ఓకే సార్, నేను బయలుదేరతాను. ఓకే, ఒక్కరోజుకి డ్రెస్ తెచ్చుకుంటే చాలుగా. ఓకే ఓకే, నేను వెంటనే తిరువనంతపురం బయలుదేరాలి. జాద్ సార్ కాల్ చేశారు. రేపు తిరిగి వస్తాను. అదేంటండి, ఉన్న పలంగా బయలుదేరమ్మంటే అరే, ఏంటి అర్థం? నువ్వేంటి అలా మాట్లాడతావు? మా జాబ్ అలాంటిది. సరే, నాకు స్నానం చేయించు, నేను పాపను రెడీ చేయిస్తాను. కాదు, నేను స్నానం చేస్తాను, నువ్వు పాపను రెడీ చేయించు త్వరగా. రవి బావా, ఆ? నేను వెళ్ళి అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. బేబీ, నేను ఇవాళ వెళ్ళి రేపు తిరిగి వస్తాను. అఫీషియల్ డ్యూటీ. అయితే ఇదేం క్వశ్చన్? సరే పద పద. గుడ్ డే, స్టడీ వెల్. పారు తల్లి, రోజు సగం అన్నం వదిలిపెట్టి ఇంటికి తీసుకొస్తున్నావు. ఫుల్గా తినేసి రావాలి, అర్థమైందా? ఇంకా స్నానం చేస్తున్నారా? రవి బావా, రవి బావా, ఏంటి ఎంతసేపు ఇంకా స్నానం చేయలేదా? తిరువనంతపురం వెళుతున్నాను కదా, అక్కడికి వెళ్ళాక స్నానం చేయడం కుదురుతుందో లేదో. మీరు తిరువనంతపురం ఎప్పుడు వెళ్తున్నారు? జాద్ సార్ వస్తానని చెప్పారు. ఆయన వచ్చిన వెంటనే బయలుదేరాలి. నువ్వు కావాలంటే హిమాని తోడు తీసుకెళ్ళు. ఓ, అదేం ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. మీరు వెళ్ళండి. ఇంకా సానియాకి నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇచ్చొస్తాను. నేను వచ్చాకే వెళ్ళాలి, సరేనా? ఇంకా మీ ఫుడ్ టేబుల్ పైన పెట్టాను, తినండి.
అమ్మా. హలో, ఏంటండి అప్పుడే బయలుదేరారా? బయలుదేరాను. ఏమైంది సైలెంట్ గా మాట్లాడుతున్నారు? నేను కారులో ఉన్నాను. జార్జ్ సాబ్తో పాటు ఇద్దరున్నారు. నేను ఇప్పుడు మాట్లాడలేను. ఓకే. హలో, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన తిరువనంతపురం వెళ్ళారు. నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది. నేను రెడీ అవుతాను. మీరు పని చేయండి, కిందకు వచ్చాక కాల్ చేయండి. ఓకే, బాయ్. వస్తున్నాను. అవునా, నేను బయలుదేరాను. ఈ సెక్యూరిటీ ఏడి? నువ్వు జనరేటర్ ఆన్ చేసావా? చేయబోతున్నాను. భద్రా, వెళ్దాం.